బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ లంచ్ చేయనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. కాసేపట్లో లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, అదేవిధంగా లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి అనే అంశాలపైన ప్రధానంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటారు. ముఖ్యంగా అప్పుల విషయంలోనే వివాదం ముదిరింది. ముఖ్యంగా చూసినట్టయితే అప్పులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ భారం అంతా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో 1,56,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం చేసింది. ఆ నిధులన్నీ అసలు ఎక్కడికి పోయాయి, దేనికి ఖర్చు పెట్టారు, సంక్షేమ పథకాలకు నిధులు లేవు, అసలు ఏ పథకాలకు కూడా నిధులు ఖర్చు చేయని, అవన్నీ ఎక్కడికి తీసుకెళ్లారు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రతిదాడి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని ఇప్పుడు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళపై తిప్పికొట్టాలనేటువంటి అంశాన్ని కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం పార్టీ కనుక చెప్పకపోతే ప్రజల్లో నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది గత ప్రభుత్వం అనేది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి తిప్పికొట్టాలని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. మిగతా రైతులకు ఎగనామం పెట్టారంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. మరోవైపు రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ దాన్ని 12,000కు కుదించారు. అది కూడా 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా వేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తుంది. రైతు ధర్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 4-5 చోట్ల రైతు ధర్నాలు కూడా నిర్వహించి 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మళ్ళీ అసెంబ్లీలో కూడా 15,000 రూపాయలు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాలనే డిమాండ్తోనే అధికార పక్షాన్ని నిలదీయాలని కూడా ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్న క్రమంలో చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వెళ్ళి రైతులను కలుస్తున్నారు. ఎండిపోయిన పంటలకు నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా పంపింగ్ చేయకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది, పంటలను కావాలని ఎండబెడుతుంది అనే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రొజెక్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఇక మరోవైపు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ సంబంధించిన పనుల విషయంలో కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీని గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది, అసలు ఇది వయబిలిటీ కాని ప్రాజెక్టు, అనవసరంగా తీసుకొచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ ఉంది. అదేవిధంగా ఆ ప్రాజెక్టును వాళ్ళు మొదలు పెడితే దాంట్లో ఎక్కువ శాతం పనులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది అనే
అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా తీసుకెళ్లాలి. తాజాగా ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం వల్లనే జరిగింది, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ అంశంపై కూడా పెద్ద ఎత్తున అధికార పక్షాన్ని ఇరకాటంలో నెట్టాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఇక మరోవైపు లగచర్ల ఘటన కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇలా పలు అంశాలు అన్ని అంశాలపైన కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి అంశాన్ని అన్నిటిపైన కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.